Very sad to tell you that there is complete indiscipline in your department for the past 2.5 years. And today it is in the worst situation. మీకు వాటర్ అర్థం అవుతలేదు, ఈ మధ్య ఇరిగేషన్ వాళ్ళకి వాటర్ అంటే ఏందో అర్థం కూడా అవుతలేదు. నా టౌన్లో పెద్ద చెరువుని మొత్తం నాశనం పట్టించేసినారు. మీరేమో ఎన్ఓసి ఇవ్వలేదంటారు, మున్సిపాలిటీ ఏమో మాకు ఓవరాల్గా చెప్పింది సార్, ఎస్సీ గారు చెప్పింది సార్, మేము చేసిన పని అని వీళ్ళు అంటారు. ఇద్దరు కలిసి ఏం చేశారంటే మొత్తం నీళ్ళని కథం పట్టించేసారు ఇక్కడ మా ఊర్లో. ఇప్పుడు ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంటే ఎట్లా ఎస్సీ గారు నాకు అర్థమవట్లేదు అసలు. కనీసం మీరు వచ్చి చూసినరా? మీరు కనీసం ఇప్పటివరకు మరి మీ ఈలకి ఏందో తెలియదు, మీ ఏఈలకి తెలియదు, మీరైనా రాలేదు. కనీసం బాధ్యత కదా వచ్చి ఒకసారి చూసన్నా మరి ఏం ప్రాబ్లం అయింది, దీన్ని ఎట్లా కరెక్షన్ చేసుకుందామన్న బాధ్యత కూడా లేకపోతే ఎట్లా ఎస్సీ గారు నాకు అర్థమవట్లేదు. ఈ చెరువు మీకు చిన్న చెరువు అయి ఉండొచ్చు, ఇది మా మొత్తం మెట్పల్లి గ్రామానికి సంబంధించిన మంచినీళ్ళ చెరువు ఇది. ఇక్కడ మొత్తం మా ఉన్న గంగపుత్రులకు, మా మత్స్యకారులందరికీ జీవనాధారం ఈ చెరువు. కంప్లీట్లో వచ్చేసిన మీ ఆఫీసర్లు కథం పట్టించేసారు, అయిపోయింది. కనీసం మీరు ఇప్పటివరకు రెస్పాండ్ కాలేదంటే మీరు ఎంత రెస్పాన్సిబుల్గా పనిచేస్తారో అర్థమవుతుంది ఎస్సీ గారు. అరే నీళ్లు లేక వస్తున్నాం రా నాయన, మేము మొత్తుకుంటా ఉన్నాము, మాకు నీళ్లు లిఫ్ట్ చేయరు. కనీసం పోనీ ఆఖరికి ఇప్పుడు వచ్చిన నీళ్ళన్నా మాకు ఇయ్యండి బాబు, ఫ్లోకి వెళ్ళాలి, మా చెరువులు నిండుతారంటే అది కూడా చేయరు మీరు. మరి కనీసం ఉన్న నీళ్ళని కూడా తీసుకోపోతే ఎట్లా సార్? నాకు అర్థమవట్లేదు. ఇంత బాధ్యత రైతమ్మా సార్ మీరు. కనీసం మీరు ఇప్పటివరకు వచ్చినా సార్, మీ ఈ గారిని నేను రిక్వెస్ట్ చేస్తే వచ్చిండి ఇప్పుడు మెల్లమెల్లగా ఊపుకుంటా, నా కార్ పాడైంది సార్, నా కార్ ఇంజన్ స్టార్ట్ అవుతలేదు సార్ అనుకుంటూ. చిన్నప్పుడు నా ఎల్కేజీ పిల్లలు చెప్తారు, నా కడుపు వచ్చింది సార్, ఇప్పుడే నా చాక్ పీస్ పాడైంది సార్ అన్నట్టు స్టోరీలు చెప్పుకుంటా అన్నారు. దిస్ ఇస్ హౌ యువర్ డిపార్ట్మెంట్ ఫంక్షన్స్. కమాన్ సార్, యూ షుడ్ కమ్ హియర్. అసలు మీకు ఏం జరిగిందో కూడా తెలియదు మీకు ఇప్పటివరకు ఎస్సీ గారికి. మీరు కనీసం డిడ్ యూ అప్డేట్ యువర్ ఎస్సీ అండి మీరు ఈ గారు? సార్కి మీటింగ్ ఉందట, మీకు మీటింగ్ ఉందని చెప్పలేదట, ఇది జరిగి 2 రోజులు అయింది. సార్ మీటింగ్లో నిద్రపోయినా అయింది. మీరు రావాల్సింది సార్, నేను స్పెషల్గా చెప్పినా నేను మీ ఏఈ గారికి, ఎస్సీ గారికి రావాలి కంపల్సరీ టుడే టు సీ ది సిచ్యువేషన్ అని చెప్పేసి. ఇట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ ప్రాబ్లమ్ అండి ఎస్సీ గారు. మరి మీరు అయినా రాకపోతే ఎట్లా ఎస్సీ గారు? నాకు అర్థమవట్లేదు. ఆ ఈ గారు కూడా మెల్లగా వచ్చిండు ఇప్పుడు. కనీసం ఆ ఇష్యూ అడ్రస్ చేయడమో, మరి ఏం జరిగింది, మరి దీని ప్లాన్ అయింది, దీని నెక్స్ట్ కోర్స్ ఆఫ్ నథింగ్ ఆన్ ప్లాన్. వచ్చిండ్రు, దవ్వేసిండ్రు, కొట్టేసిండ్రు. మీ ఎన్ఓసీ లేకుండా ఈ మున్సిపాలిటీ వాళ్ళు కట్టిండ్రు. మరి హూస్ గోన్ క్వశ్చన్ దేమ్? మరి ఇప్పుడు మీరు రాలేదు, మరి ఎవరు క్వశ్చన్ చేయాలి ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళని? వాళ్ళేమో ఏమంటారు తెలుసా మున్సిపాలిటీ వాళ్ళు, మాకు ఎస్సీ గారే మాకు ఓవరాల్గా చెప్పిన సార్, మేము అనుకోరు చేసినాం సార్ అంటున్నాను. మీరు చెప్పినంటే వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళకి చేసుకోమనేది. దే ఆర్ బ్లేమింగ్ యూ నౌ అండ్ యూ ఆర్ నాట్ హియర్. సో యూ ఆర్ బీయింగ్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ కదా. మరి హౌ డు యూ టేక్ యాక్షన్ ఆన్ దెమ్? సారీ చెప్పండి. Yes, so what you should do now? Write to the government, file a complaint against them. Because it is not a small issue. మీకు అర్థమైతలేదు. నా ఊర్లో ఉన్న నీళ్ళని పోయినాయి, నా చేపలని పోయినాయి సార్. మీకు అర్థమైతలేదు. మీరు చాలా చిన్నగా తీసుకొని మీ ఆఫీసులో ఏసీ రూమ్లో కూర్చున్నారు మీరు అందరూ. మీకు మేము రిక్వెస్ట్ చేసిన నిన్న ఏఈ గారికి, ఎస్సీ గారిని కూడా రమ్మని చెప్పండి, ఒక ఇష్యూ తీసుకుందాం, దీన్ని కనీసం దీనికి ఒక సొల్యూషన్ దిద్దాం మనందరం కూర్చొని అని చెప్పిన. నో, యూ డిడ్ంట్ కమ్. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే దిస్ ఇస్ నాట్ ఫేర్ సార్. మీరు అది అనుకుంటున్నారు అధికార నాయకులు వస్తారు పోతారని. లేదు, వి విల్ సీ టు దట్ పీపుల్ లైక్ యూ విల్ బీ పాయింటెడ్ ఫింగర్స్ అట్. మేము తొందరలో ఇట్లా చేద్దాం. నా ఊరు ప్రజలందరూ తీసుకొని మీ ఆఫీస్లో కూర్చోబెడతాను నేను, నా మొత్తం గ్రామాన్ని తీసుకొని మీ ఆఫీస్లో కూర్చోబెడతాను నేను. మీరు చాలా చిన్న విషయాల్లో ట్రీట్ చేస్తూ ఉన్నారు. కనీసం రాని కూడా కష్టమా సార్ మీకు? ఎంత సార్ ఇక్కడ నుంచి అక్కడ రానికి 30 కిలోమీటర్లు, మీకు గది కూడా నొప్పికుంటే ఎట్లా సార్? మీకు 30 కిలోమీటర్స్ ఆల్సో యూ కాంట్ రావాలా సార్? మీరు నాకు అర్థమైతలేదు. ఏమంత ఎమర్జెన్సీ పనులు చెప్పండి సార్, ఏమన్నా ఇవాళ వాట్ ఈస్ ద ఎస్సీ ఆఫ్ జగిత్యాల జిల్లా డూయింగ్ టుడే? టెల్ మీ యువర్ యాక్టివిటీ టుడే సార్. మీ యాక్టివిటీ ఏముంది వాళ్ళు చెప్పండి సార్. నిన్న కానీ ఇవాళ కానీ మీ యాక్టివిటీ ఏముంది చెప్పండి సార్ నాకు ఒకసారి. పంపులు ఆఫ్ చేసిర్రు ఆల్రెడీ, ఆ పంపులతో మీకు సంబంధం కూడా లేదు. మరి ఏం యాక్టివిటీ నడుస్తుంది వాళ్ళు చెప్పండి మీరు. మీరు ఒక పని చేయండి, గివ్ ఇట్ టు మీ ఇన్ రిటర్న్ స్టేట్మెంట్ that I couldn't come to Medpalli because I am on additional charge of Adilabad Jilla also, and then I'll speak to the government. కదా నేను. I want somebody here, ఇక్కడ ఎమర్జెన్సీ ఉంది, అయినా కూడా ఆయన రాలేకపోయినారు ఎందుకంటే ఆయనకు అడిషనల్ ఛార్జ్ మీరు ఇచ్చి ఆయన కష్టపడతా ఉన్నారు బాగా, ఆయన తిప్పుతా ఉన్నారు ఆయన అని చెప్పి నేను రాస్తా గవర్నమెంట్కి. గివ్ దట్ మీ రైటింగ్ ప్లీజ్ సార్. దిస్ ఇస్ వెరీ సాడ్ అండ్ ఎస్సీ గారు, ఐమ్ టెలింగ్ యూ, వెరీ వెరీ సాడ్. మీరు కనీసం ఆ రిక్వెస్ట్ని కూడా మీరు ఫాలో అవ్వకపోతే, రిక్వెస్ట్ చేసి మాట్లాడినప్పుడు మీరు రాకపోతే, అది ఐమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ క్రిమినల్ యాక్ట్. ఐమ్ టెలింగ్ యూ, ఐ కాల్ ఇట్ అ క్రిమినల్ యాక్ట్.